చెలియా 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 హలో హాయ్ హాయ్ కావ్య. హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ వెరీ గుడ్. అసలు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారండి. ఎక్కడున్నారండి ఇన్ని రోజులు? స్క్రీన్ లోనే అలా మెరిసారు కానీ ఇక్కడ నా కళ్ళు పోయాయి నిజంగా. అంటే మరి ఎక్కువ మోసేస్తుంది కానీ అలాంటిది ఏం లేదు. లేదు సీరియస్లీ మీరు రాక వచ్చాడు ఏదో ఒకటి తను ఐ మీన్ ఎంతో కొంత మెప్పించాలి లేకపోతే తను ఎనర్జెటిక్ గా ఉండడు అని అంటుంది కానీ అదేం లేదు. యా అందరినీ పొగుడుతామా గాయస్? తెలుసు మన వాళ్ళకి తెలుసు. యూ షుడ్ టేక్ దిస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. యూ మేడ్ మై డేస్. సీరియస్లీ ఐ మీన్ ఇట్. ఓకే, సో రవి ప్రకాష్ గారు, బోరింగ్ గా లేకుండా నేను కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను, లైక్ దిస్ ఆర్ దట్. ఓకే డన్. అంటే మీరు మీ ఫేవరెట్ కానీ సంథింగ్ లైక్ దట్ ఏదన్నా మీరు పిక్ చేసుకోవచ్చు. నేను అడుగుతాను ప్రతిదీ డీటెయిల్ గా. నాశనం చేసే పనులు అయితే చేయకండి ప్లీజ్. అంటే ఇప్పటికే చాలా యు ఆర్ నాట్ ఇంటూ కాంట్రవర్సీస్ కదా, సో మాకు అసలు ఫుటేజే లేదు అట్లా అడగడానికి. ఇప్పుడేమైనా వేరే వాళ్ళకి ఏదన్నా ఛాన్స్ ఇద్దాం. ఎందుకు అసలు ఇప్పుడు ప్రపంచం ఎలా అయిపోయింది అంటే అమ్మ అన్నా కూడా అది దాని ముందు నీ అనకపోయినా నీ పెట్టేసి నీ అనేటట్టు ఉంది పరిస్థితి. సో సరే జాగ్రత్త. నా జీవితం ఏదో మీ దగ్గర పెట్టాను, శివుడు మీ ఇష్టం ఇంక మరి చూసుకోండి మరి జాగ్రత్త. చలో, సో మన హీరో గారు అలానే అంటానండి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వాట్ ఎవర్ ఏం చేసినా కూడా టుడే యు ఆర్ హీరో ఫర్ us. సో విద్రోహి అనే మూవీతో రాబోతున్నారు. ట్రైలర్ ఇస్ సో ప్రామిసింగ్. మొన్న క్రైమ్ జరిగింది సార్. ఇంట్లో పడుకున్న మైనర్ అమ్మాయికి మొత్తం మంది ఇచ్చి రేప్ చేశాడు. బై ద వే, అంటే సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ మీ పేరు కూడా చాలా బాగుంది. మీ హీరోయిన్ రీసెంట్ గానే ఇంటర్వ్యూ చేసాం. తను డాక్టర్, సార్ కూడా డాక్టర్. రైట్. హౌ ఇట్ ఇస్ లైక్ ఎలా? కోఇన్సిడెన్స్. జీవితంలో ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఇలాంటివి కూడా జరుగుతాయని ఇలాంటివి జరిగినప్పుడే తెలుస్తాయి. వేసేసారు. మంచి మీమ్ ఉంది మీలో. అంటే మీమ్ ఫాలో అవుతారా బాగా ఇన్స్టాలో? అసలు లేదురా, ఆ ఛాన్స్ రావట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనగానే నాకు కొంచెం భయం అనమాట. ఇందాక చెప్పినట్టు ఏదంటే ఏది ఎలా 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 అయిపోతుందో ఆ టెన్షన్ తోటి మనకి ఎందుకు వచ్చింది అన్నట్టుగా దూరంగా ఉంటాను సోషల్ మీడియాకి. మీమ్స్ ఎక్కువ చూడండి. చూడరు. ఇప్పుడు మనల్ని మీమ్స్ లో వేసుకుంటారేమో చూద్దాం. లక్ బాగుంటే అంటే మనది. అవును సార్ ఇస్తే కంటెంట్ వేసుకోవచ్చు. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్, మీకు మాస్ సాంగ్స్ ఇష్టమా, క్లాసీ మ్యూజిక్ ఇష్టమా? కంపారిటివ్లీ క్లాసీ మ్యూజిక్ ఇష్టం. కంపారిటివ్లీ. బట్ మాస్ సాంగ్స్ కూడా నచ్చుతాయి. బట్ రెండింటిని ఏది చేస్తే మాత్రం క్లాస్ సాంగ్స్. వినడానికి క్లాస్ సాంగ్స్ ఇష్టం, బట్ స్టిల్ డాన్స్ చేయడానికి డెఫినెట్లీ మాస్. మాస్. ఒక స్టెప్ వేద్దామా? ఇప్పుడు వద్దులే. కూర్చొని ఇప్పుడు వద్దులే బా. అదా ఓకే. వాళ్ళు మాత్రం ఏమైంది? ఎంఎస్ నారాయణ గారు గుర్తొచ్చారు నాకు. ఓకే, సో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఇష్టమా మీకు, కలర్ మూవీస్ ఇష్టమా? ఆర్ యూ లైక్ 90s 80s ఆ టైంలో మూవీస్ ఇష్టమా? డిపెండ్స్ ఆన్ ద మూడ్ కదా. సో నిజంగానే కొంచెం ప్రశాంతంగా చూడాలి, పెద్ద హడావిడి లేకుండా అనుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూడొచ్చు. కొంచెం బాగా స్వాగ్ వైబ్స్ కావాలి అనుకున్నప్పుడు కలర్ మూవీస్ చూడొచ్చు. అంత టైం ఉంటుందా అండి మీకు? నిజంగా యాక్చువల్ గా అయితే టైం ఉండట్లేదు. ఇప్పుడు కూడా చాలా బిజీ టైంలో టైం ఇచ్చారు. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి వెళ్తుంటారా, మల్టీప్లెక్స్ కి వెళ్తుంటారా మీరు? బేసిక్ గా ఇప్పుడు ఎక్కువ మల్టీప్లెక్సెస్ కే వెళ్తున్నాను. బట్ ఐ లవ్ గోయింగ్ టు సింగిల్ స్క్రీన్స్. ఐ లవ్ గోయింగ్. కార్ ఎక్కడెక్కడో పార్క్ చేసి అలా వాక్ చేసుకుని వచ్చి ఆ పెద్ద పోస్టర్ ముందు ఆ పోస్టర్ అలా చూస్తా, మధ్యలో ఇంటర్వెల్ లో బయటకు వచ్చి సమోసా తిని ఆ ఫీల్, చిన్న చిన్న పోస్టర్స్ అన్ని పెట్టుంటే గ్లాస్ బాక్స్ లో అవన్నీ చూసుకుంటా ఫ్రెండ్స్ తోటి ఆ సింగిల్ స్క్రీన్ ఆ కిక్ వేరు. ఇప్పుడు టికెట్ రేట్స్ మీద కానీ ఆ క్యాంటీన్ లో ఉండే ఫుడ్ కానీ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ మూవీ లవర్ నిజంగానే ఒక సినిమా చూసే ప్రేక్షకుడి మీద భారం 100%. అబ్సల్యూట్లీ. నా ఒపీనియన్ ఏంటి అంటే ఫ్యామిలీ మొత్తం ఒక 500 రూపీస్ లో సినిమా చూడగలగాలి. సో అంటే సరదాగా వెళ్ళి ఒక 100 రూపీస్ అలా పెట్టేసి సినిమా చూసి వచ్చేటట్టు ఉండాలి. అది ఇంకా గగనమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వెల్ బ్యాంక్ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు లేదంటే క్లైమాక్స్ కోసం? క్లైమాక్స్ కోసం. ఇంటర్వెల్ బ్యాంక్ ఎంత ఉన్నా కూడా ఎండింగే ఇంపార్టెంట్. వండర్ఫుల్.
మీకు మాస్ కమర్షియల్ సినిమానా లేదంటే క్లాస్ ఆర్టిస్టిక్ మూవీ ఇష్టమా? మాస్ కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. ఆర్టిస్టిక్ మూవీస్ ఆర్ చాలా ఓపిక ఉండాలి. ఓకే ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనర్సా లేదంటే థ్రిల్లర్స్ లైక్ విద్రోహి? పర్సనల్ చాయిస్ ఇస్ ఫ్యామిలీ. మీరు చేసిన ఫ్యామిలీ మూవీస్ లో మీకు మంచి అంటే మీ చుట్టాలు మీ బంధువులు మొత్తం మీ ఖాందాన్ హవా అంతా చూపించుకున్న సినిమా ఇది? అది అంటే అమ్మమ్మ గారి ఇల్లు అనే ఒక సినిమా. యాక్చువల్లీ దాని మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను. నాగశౌర్య హీరో. ఆ సినిమా టైటిల్ అన్ని నాకు బాగా నచ్చినాయి. ఈవెన్ షూట్ చేసేటప్పుడు కూడా మేము అందరం కలిసి చాలా మంది యాక్టర్స్ అందరం కలిసి చేసాము. సో అది ఒకటి షూటింగ్ టైంలో కానీ అది అది అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ సినిమా ఒకటి బాగా అనిపించింది. బాగుంటుంది, ఏడవచ్చు ఇంట్లో అందరం కలిసి కూర్చొని కర్చీఫ్లు పెట్టుకొని ఏడ్ చేయవచ్చు. నైస్ మూవీ. ఎస్. మీకు మూవీస్ చూడడానికి లైక్ థియేటర్ ఎక్స్పీరియన్సా లేదంటే ఓటీటీయా? మీరు కూడా ఓటీటీలోకి వచ్చేసారు అండ్ మంచి హవా నడుస్తుంది. సో రెండు ఏ కన్ను ముఖ్యం అంటే ఏది చెప్పాలి అన్నట్టుగా ఉంటదేమో మీ డైలాగ్. అంటే పర్సనల్ గా చాయిస్, నీకు అవకాశం ఇస్తే ఏది చూస్తావు అంటే థియేటర్కి వెళ్ళి చూస్తాను. అబ్సల్యూట్లీ ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే సినిమా అనేది ఇట్స్ ఏ కమ్యూనిటీ థింగ్. కలిసి అందరితోటి ప్రేక్షకులతో కలిసి చూసేటప్పుడు ఆ ఫీల్ వేరుంటుంది. రైట్. ఇంట్లో కూర్చుని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతా ఒకసారి పాజ్ చేసి వెళ్ళి వంటలో గదిలోకి వెళ్ళి ఆ కూర ఒకసారి తిప్పేసి వచ్చి చూడడం, అది ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు అనేది నా ఫీలింగ్. మధ్యలో ఫోన్లు మాట్లాడుకోవడం, కాసేపు కావాలంటే ఫార్వర్డ్ చేసి చూసుకోవడం, అలా కాకుండా థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ విత్ కమ్యూనిటీ వాచింగ్ ఇస్ నిజంగానే ఆ ఫీల్ వేరు. ఆర్ యూ 90s కిడ్ కైండ్ ఆఫ్ ఆ కల్చర్ లో ఉంటారా లేదంటే ఇప్పుడున్న ప్రెసెంట్ నిబా కల్చర్ లో ఉంటారా? నిబా కల్చర్ లో ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండాలి కదా. అది రిస్క్ కదా. నేను అక్కడే ఉంటానమ్మా. అరే నిబాస్ రాసుకోండిరా. అంటే తప్పని కాదు, జనరేషన్ మారుతున్న కొద్దీ ఆలోచనలు మారుతాయి. యాంటీ నిబా కల్చర్. ఓకే ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ నిబాస్? అంటే మీ అరౌండ్ లైక్ కమ్యూనిటీలో కానీ మన ఇండస్ట్రీలో కానీ అలా నిబాస్ అందరు చుట్టూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? క్రింజ్ అనిపిస్తుందా? వాట్ డూ యూ ఫీల్? నాకు క్రింజ్ అని అలాంటిది అయితే అబ్సల్యూట్లీ ఏమనిపించదు. నిజంగా ఏమనిపించదు. బట్ యునో యాజ్ లాంగ్ యాజ్ this is not affecting their lives and as long as it is not affecting their parents emotions. Do you think so? ఎఫెక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్, ఇప్పుడు ఈ జనరేషన్ కి మా జనరేషన్ కి లేకపోతే మనం మా కనుకంటే ముందు జనరేషన్స్ కి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్ నా. అదొక్కటే. ఆ ఇన్స్టెంట్ లో ఏంటి అంటే నీకు ప్రతిదీ ఇప్పుడే కావాలి, అలాగే కావాలి అనే ఒక ఫిక్స్డ్ దీంతో ఉంటున్నాం అనమాట. అది డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతుంది నా ఒపీనియన్. మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు కదా. డు యూ యూస్ స్నాప్చాట్? అస్సలు లేదు బాబు, అదేంటో కూడా తెలియదు నాకు నిజంగానే. అందులో ఏం చేస్తారో కూడా తెలియదు. కాకపోతే చాలా మంది అడిగారు, చాలా మంది, సార్ కెన్ యూ కమ్ ఆన్ స్నాప్చాట్, కెన్ యూ కమ్ ఆన్ స్నాప్చాట్ అని. ఏజ్ గ్రూప్ వాళ్ళు అడిగారు. అదే నెక్స్ట్ జనరేషన్. ఎందుకు రా మమ్మల్ని ఆని ముత్యాలు మేము జాతిరత్నాలు మీరు. అయ్యో దేర్ ఆన్ స్నాప్ అని అన్నారు. ఇదేంటిది స్నాప్ ఏంటి ఫస్ట్ నాకు అర్థం అవ్వాల. వెంటనే గూగుల్ చేసి వాట్ ఈస్ స్నాప్ అంటే, ఓ స్నాప్ అంటే స్నాప్చాట్. జాబ్లెస్ ఉండాలి అది వాడాలంటే. విలన్ గా యాక్ట్ చేయడం ఇష్టమా మీకు లేదంటే ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఫాదర్లీ క్యారెక్టర్స్ చేయడం ఇష్టమా? విలన్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ బేసికలీ క్యారెక్టర్ అనేది ఒక ట్రాన్సిషన్ ఉండాలి. ఆ ట్రాన్సిషన్ ఉన్నప్పుడు ఆడియన్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మంచి నుంచి చెడైనా అవ్వచ్చు, చెడు నుంచి మంచి అయినా అవ్వచ్చు. నువ్వు మంచిగా ఉండి ఒక పర్పస్ కోసం నువ్వు చెడైతే ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ యాక్టర్ కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అది ఉంటే బాగుంటుంది, ఏదైనా సరే పర్వాలేదు. అగ్రీడ్. మీకు మార్నింగ్ షూట్స్ ఇష్టమా నైట్ షూట్స్ ఇష్టమా? మార్నింగ్ షూస్ పెట్టండి ప్లీజ్. నైట్ షూట్స్ తోటి మా సైకిల్ ని మాత్రం ఆడుకోకండి. ఆ నైట్ షూట్ అంటే నాకు నిజంగానే వణుకు వచ్చేస్తుంది అనమాట. వింటర్ లోనా? వింటర్ లో కాదు, ఎప్పుడైనా సరే. ఎందుకంటే రాత్రంతా షూటింగ్ చేస్తాం, పొద్దున వస్తాము, నిద్ర పట్టినా మాక్సిమం ఒక 3-4 hours పడుతుంది. సో మధ్యాహ్నం ఒక 12 గంటలకో 1 గంటకో లేచి ఏదో భోజనం చేసి మళ్ళీ ఒక హడావుడిగా ఒక 2 గంటలు పడుకుందామని ట్రై చేసినా నిద్ర పట్టదు. హడావుడిగా బయలుదేరి మళ్ళీ 6 o'clock కల్లా షూట్కి వెళ్ళిపోవాలి. సో అలా చాలా నేను నిద్రతోటి అంటే అటు వర్క్ సరిగ్గా చేయలేము, నిద్ర సరిగ్గా. బై ద వే ఈ మధ్య గ్యాప్ లో 2 hours అన్నారు కదా, అది ట్రావెలింగ్ కే వెళ్ళిపోతుందేమో. కరెక్ట్. సో అసలు నైట్ షూట్స్ అంటేనే భయం. సో రిక్వెస్ట్. అప్పట్లో
కోడి రామకృష్ణ గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అని ఇందాక చెప్పాను కదా. సో ఆయన ఓన్లీ నైట్స్ చూసేవారంట. అమ్మో ఎలా చేశారు అంటే సినిమా. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, అంటే చాలా ఏదో అంటారు, ఏమో తెలియదు, దాని పేరు పెట్టలేదేమో మేబీ. నువ్వు తొందరగా మంచి డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ కావ్య, అదేం కోరికండి. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్ గుర్తించిన ఉన్న సో డెఫినెట్లీ మంచి డైరెక్టర్ అవ్వాలి కావ్య. మిమ్మల్ని ఉషా కిరణ్ వాళ్ళే గుర్తించారు, అక్కడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం. అది చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక 48 hours పడుతుంది కదా, అంత లాంగ్ జర్నీ కదా. ఎప్పుడైనా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైనా క్విట్ చేద్దాము అనుకున్న మూమెంట్స్ ఏమైనా ఉండేనా ఈ ఫీల్డ్ కానీ, అంటే మీరు ఇందులో ఏమైనా ఇమ్మడలేక సంథింగ్ లైక్ దట్? 2000 లో నేను ఫస్ట్ ఉషా కిరణ్ మూవీస్ లో చేశాను. తర్వాత 2004 నుంచి ఒక ఫుల్ ఆన్ ఇదే కెరియర్ అని ఫిక్స్ అయ్యి చేయడం జరిగింది. సో 2004 నుంచి అయితే ఎప్పుడు అనిపించలేదు. ఓకే, నో లుకింగ్ దానికి ముందు ఏంటి మెడిసిన్ లేకపోతే సినిమానా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. బట్ 2004 నుంచి అనిపించలేదు. వండర్ఫుల్. ఫిలిం సెట్స్ లో అంటే ఆన్ సెట్స్ ఉండడం ఇష్టమా మీకు, లేదంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం ఇష్టమా? వాట్ యు ప్రిఫర్, అంటే ఏది మీకు ఏది క్లోజ్ టు యువర్ హార్ట్ ఉంటుంది? ఫిల్మ్ సెట్స్ మీద ఉండడం ఎక్కువ మోర్ ఎనర్జీ ఇస్తుంది. ఫ్యామిలీతో అంటే ఉన్న కొంచెం టైం అయినా సరే క్వాలిటీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, యాక్షన్ సీన్స్ చేయడం ఇష్టమా మీకు, డాన్స్ చేయడం ఇష్టమా? యాక్షన్ సీన్స్ చాలా కాన్ఫిడెంట్ గా. డాన్స్ చేసిన సినిమాలు ఎన్ని? నేను సీతయ్యలో మంచి సాంగ్ చేశాను, కీరవాణి గారు దాని మ్యూజిక్ డైరెక్టర్. పట్టాల్సిన పిచ్చే ప్రేమరా అని చెప్పి ఒక చాలా మంచి సాంగ్. ఒక్కసారిగా ఆ టైంకి వెళ్ళిపోయినట్టు ఉంది. ఇంకొక లైన్ పాడరా ప్లీజ్. అదా చాలా రోజులు అయింది. ఆది శంకరుల సౌందర్య లహరి, సరిగా రావట్లేదు. అదే చాలా కుదరలేదు. సో అదొకటి సీతయ్య చేశాను. తర్వాత శుభవేళలో త్రూ అవుట్ అన్ని ఒక 5 songs ఉండే. అవి అందులో 5లో నేను 2 songs చేశాను అనుకుంటా, హీరోయిన్ 3 songs చేసింది. బట్ అవి ఏంటంటే ఫ్యామిలీ తోటి మిక్స్ అయిన సాంగ్స్ అనమాట. ఎక్స్‌ప్రెషన్స్ బేస్డ్. అదొకటి. తర్వాత 1, 2, 3 ఫ్రమ్ అమలాపురం అని చెప్పి ఆ సినిమాలో చేశాను. సీతయ్య 3 సినిమాలు అనుకుంటా మోర్ ఆర్ లెస్. షూట్ చేస్తున్నప్పుడు లైక్ కెమెరా యాంగిల్స్ పరంగా విచ్ ఇస్ సో హెక్టిక్ మీకు, వైడ్ యాంగిల్సా లేకపోతే క్లోజ్లా, ఏది మీకు హెక్టిక్? అంటే ఇప్పుడైతే క్లోజెస్ ఎనీ డే క్లోజ్ పర్ఫెక్ట్ అయిపోయారు మీరు. ఇప్పుడు ఎనీథింగ్ కంటి రెప్పతో కూడా యాక్ట్ చేయగలుగుతారు కదా. తెలియదు కానీ అంతంత పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ మొయ్యాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటది. బట్ ఇప్పుడైతే ఏదైనా చేయొచ్చు. బట్ ఓవరాల్ గా క్లోజెస్ అనేది కొంచెం కష్టం. ఓకే, మీకు రీమేక్స్ చేయడం ఇష్టమా లేదంటే ఒరిజినల్ స్టోరీస్ చేయడం ఇష్టమా? లైక్ ఫర్దర్ గా అయినా వాట్ ఈస్ యువర్ ప్రిఫరబుల్ చాయిస్? డెఫినెట్లీ ఒరిజినల్స్ చేస్తేనే ఎక్కువ కిక్ ఉంటుంది. ఓకే, మీకు సంథింగ్ లైక్ ఏదైనా బయోపిక్ చేయాలి అంటే ఏది చేయడం ఇష్టం? ఎవరి బయోపిక్ అంటే ఆల్రెడీ వచ్చేసినవా? వచ్చేసినవి కాదు, ఇంకా నాట్ యెట్, ఇంకా రాలేదు. మీ ఇన్స్పిరేషనల్ పర్సన్, రోల్ మోడల్ ఎవరైనా? ఏమో ఇమీడియట్ గా స్ట్రైక్ అవట్లేదు. మేబీ ఇఫ్ అలాంటిది ఏదైనా చేసినా పోలీస్ ఆఫీసరే చేస్తాను. వండర్ఫుల్. సో మీ రియల్ లైఫ్ లో పోలీస్ ఆఫీసర్స్ అలా మీట్ అవుతూ ఉంటారా? అంటే వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని చూసి ఫ్యాసినేట్ అవుతూ ఉండడం మేబీ జరుగుతూ ఉండొచ్చు. ఇలా ఉండాలి, మెయింటెనెన్స్ కానీ లుక్స్ కానీ నడిచే విధానం అంతా మిమ్మల్ని చూసి ట్రైనింగ్ లో కంటే సినిమాలు చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. నేను యాక్చువల్ గా ఫస్ట్ టైం కాకా కాకా సినిమా చూసి దాన్నే ఘర్షణ కింద రీమేక్ చేశారు కదా. ఫస్ట్ టైం కాకా కాకా సినిమా చూసినప్పుడు అయితే నాకు ఐ ఫెల్ట్ సో ఇన్స్పైర్డ్. నాకు అసలు నిజంగానే వెళ్ళి పోలీస్ జాయిన్ అవ్వాలనిపించింది. ఘర్షణ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చెప్పారు ఈ మాట, సార్ మీ సినిమా చూసి మాకు పోలీసులో జాయిన్ అవ్వాలనిపించింది సార్, ఇది అది చెప్పి కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్పారు అనమాట. సో అలాగే ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా బాగా సూట్ అవుతారు. అంటే ఐజీ రేంజ్ లో కానీ ఆ రేంజ్ లో ఆఫీసర్స్ కూడా బాగా సూట్ అవుతుంది మీకు యూనిఫామ్ కానీ, చాలా బాగా చేస్తారు అన్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెరీ ఎంకరేజింగ్. బట్ హానెస్ట్ గా చెప్పండి, ఎప్పుడైనా మీకు అనిపించిందా రొటీన్ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్కువ మీకు ఇలాంటివే రావడం వల్ల మీకు ఎప్పుడైనా చికాకు వచ్చిందా? చికాకు అనేది కాదు కానీ అరే ఇంకొక ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ గా వర్సటైల్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలిగితే దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు. అయినప్పటికీ మనకి ఒక కథలో చూసుకుంటే మా హీరో హీరోయిన్, హీరో వాళ్ళ సైడ్ ఇద్దరు పేరెంట్స్, అలాగే విలన్,
కమీడియన్, తర్వాత పక్కాగా ఉండే క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్. సో ఏదో ఒక స్లాట్ లో ఉన్నాము. మన కెరియర్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా మైండ్ లో ఉండింది ఏంటి అంటే ఇండస్ట్రీలో నేను కూడా ఒక భాగం అవ్వాలి. ఐ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అలా అవ్వాలి అంటే నాకంటూ ఏదో ఒక స్లాట్ ఉండాలి. సో ఆ స్లాట్ అనేది ఏదో ఒకటి దొరికింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నవ్. బట్ ఇంకా ఏదైనా వెరైటీ చేయగలను, చేయడానికి అవకాశాలు కూడా వస్తాయనే నమ్మకం నాకు ఉంది. ఓకే, ఇంకొక హానెస్ట్ ఆన్సర్ చేయండి. మిమ్మల్ని చూసి ఏదైనా హీరో డామినేటింగ్ గా ఉన్నాడు, లుక్స్ బాగున్నాయి, ఇతను వద్దు అన్న సందర్భాలు ఉన్నాయా? నాకు తెలిసి అయితే లేవు. మీకు తెలియకుండా ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చేమో కానీ నాకు తెలిసి అయితే ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. అంత ఇన్సెక్యూర్ హీరోస్ అయితే మన వాళ్ళు కాదా? ఓకే, సో మెగా లైక్ ముందు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఆ పీరియడ్ తర్వాత మెగాస్టార్ గారు కదా ఒక పెద్ద రూట్ మ్యాప్ వేసింది. ఇప్పుడున్న హీరోస్ కి అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆర్ స్టిల్ మెగాస్టార్ గారేనా? ఇప్పుడున్న హీరోస్ లో జనరేషన్స్ మారుతున్నప్పుడు ఒక పెద్ద స్టార్ ఉంటారు కదా, అలా ఇప్పుడున్న జనరేషన్స్ కి స్టిల్ మెగాస్టారే కంటిన్యూ అవుతున్నారా, లేదంటే ఇప్పుడున్న న్యూ ఏజ్ హీరోస్ లో ఇంకెవరైనా అలా అయ్యారా? నాకు తెలిసి ఇంకా అంత ఆ రేంజ్ లో అయితే ఎవరు రాలేరు. ఎందుకు అంటే అన్ని నెంబర్ ఆఫ్ సినిమాస్ చేసే అవకాశం ఇప్పుడు లేదు. అంత రేంజ్ లో అంత ఆడియన్స్ ని, ఫ్యాన్ బేస్ ని ఐ మీన్ అట్రాక్ట్ చేయడం కానీ అలా చేయడం అనేది ఇప్పుడు ఇంకా కష్టం. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకైతే ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు. ఎందుకు అంటే 350 సినిమాలు హీరో కింద చేసి అందులో 175 సినిమాలు బ్లాక్ బస్టర్స్. సో అంటే అంత డెడికేటెడ్గా, అంత ప్యాషనేట్గా, ఏది ఇండస్ట్రీకి వచ్చింది లేట్గా వచ్చిన తర్వాత అయినప్పటికీ అంత డెడికేటెడ్గా అన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉండరేమో. మీకు ఆయన సినిమాలు ఇష్టమా, ఆయన ప్రెస్ లైక్ ఈవెంట్ స్పీచెస్ ఇష్టమా? వాట్ డు యు ఫీల్ లైక్? సినిమా. ఎందుకు అంటే చిన్నప్పుడు మా మదర్ బాగా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. సో చిన్నప్పుడు మదర్ సినిమాలకు వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు కంపెనీ ఉండాలి కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళేవారు. సో అప్పటి నుంచి అలాగే ఇంకా ఎన్టీఆర్ గారు అనేది మైండ్ మీద స్టాంప్ కింద ఉండిపోయింది. బట్ ఓవరాల్ గా ఒక మాస్కులినిటీ లేకపోతే ఆ ఎనర్జీ అప్పుడులో చిన్నప్పుడు చూసినప్పుడు ఆయన్నే ఇది చూసాను అనమాట. వెన్ డిడ్ యు ఫస్ట్ మెట్ హిమ్? ఫస్ట్ టైం మీరు విజువల్ డైరెక్ట్ గా ఎప్పుడు? విజువల్ గా అయితే నేను వైజాగ్ లో ఉన్నప్పుడు, అప్పటికే ఆల్రెడీ ఆయన సీఎం అయినప్పుడు ఒక కాన్వాయ్ వెళ్తుంది, అది మా ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంది అనమాట. అప్పుడు మేము బాల్కనీలో నుంచి ఫస్ట్ టైం నేను చూసింది అది ఒకటే. అప్పటి నుంచి తర్వాత అసలు చూడడానికి కుదరలేదు. ఓకే, ఇప్పుడు ఉన్న హీరోస్ లో మీకు ఓకే ఇతను పెద్ద స్టార్ అవుతాడు, మెగాస్టార్ పొజిషన్ కి వెళ్తాడు అనిపించిన హీరోస్ ఎవరైనా ఉన్నారా? అంటే మెగాస్టార్ అని నేను అనలేను కానీ, బట్ నేను విజయ్ దేవరకొండని చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైం మేము చేసింది టాక్సీ వాలా, బట్ తర్వాత మళ్ళీ గీతా గోవిందంలో కూడా కలిసి చేసాము. బట్ ఫస్ట్ టైం నేను టాక్సీ వాలా చేస్తున్నప్పుడు అప్పటికే నేను కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఒక ఆల్మోస్ట్ 20 years నేను ఇండస్ట్రీలో ఉండి చేస్తున్నప్పటికీ సీన్ ని చాలా సింపుల్ గా చేశాడు. అంటే చిన్న సీన్ కాదు, అదే చాలా కాంప్లికేటెడ్ సీనే. నా బిడ్డ పోయినప్పుడు నేను ఏడవడం అనేది సహజం, దానికి తను నా బ్రదర్ గా తను రియాక్ట్ అయ్యేది చాలా సింపుల్ గా చేసేటప్పటికి అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేశానంటే ఓకే తను ఏంటి అంత బాగా చేశాడు అని నేను సర్ప్రైజ్ అయ్యాను. సో అప్పుడు నాకు అనిపించింది హీఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్ అనిపించింది. ఓకే, మీ మోటివేషన్ ఏంటి? మీరు యాక్టర్ గా ఇన్ని ఇయర్స్ ఉన్నారు, లైక్ ఫిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఎక్కువ ఉంది. సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఒక హేట్రెడ్ అన్నది అవుతూనే ఉంటది. సో మీ మోటివేషన్ ఏంటి? మిమ్మల్ని డ్రైవ్ చేసేది ఏంటి? ఎవ్రీ మార్నింగ్ అని లేచి వెంటనే వర్క్ వెళ్ళిపోయేది ఏంటి? నాకు 100% ఏంటి అంటే టుమారో ఈస్ గోయింగ్ టు బి బెటర్ డే. అంటే ఇవాళ వచ్చిన అవకాశాన్ని కనుక రేపు డెఫినెట్ గా ఇంకో మంచి అవకాశం అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చేసిన సినిమాల కన్నా రేపు ఇంకా మంచి క్యారెక్టర్ కానీ సినిమా చేసే అవకాశం వస్తుందని నమ్మకం ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ రేంజ్ కి వచ్చారు, బట్ స్టార్టింగ్ అంతా కొంచెం డిఫికల్టీసే కదా. అంటే ఆర్టిస్ట్ అందరూ ఉన్నప్పుడు అక్కడ జరిగే మర్యాదల దగ్గర నుంచి ఆ డిఫరెన్సియేషన్ ఖచ్చితంగా ఉంటది, మీరు నోరు చెప్పినా కూడా. అలా ఎప్పుడైనా కొంచెం అరే మనం డాక్టర్, మన లెవెల్ మనకు ఉంటది, బట్ స్టిల్ ఇది మనం చూస్ చేసుకున్న పాతే అయినా ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, కొంచెం అలవాటు పరుచుకోవాలి అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకునే వాళ్ళు? అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చాలా జరిగినాయి. అలాంటి ఒకటి కాదు, బోల్డ్ అని జరిగినాయి. ఇనిషియల్ గా చాలా జరిగినాయి అన్నమాట. అయినప్పటికీ ఒక తెలియని పిచ్చి అంతే. సినిమా అనేది ఒక తెలియని పిచ్చి, అందరి దగ్గర నుంచి కామన్ గా వినిపించే సెంటెన్సే అది. సినిమా ఆ మ్యాడ్నెస్ లో వచ్చేసాము ఇది. అలాగే యాజ్ ఇట్ ఈస్ గా
అవన్నీ అయినప్పటికీ ఆ పర్టికులర్ మూమెంట్ చాలా బాధ అనిపించేది. బట్ తర్వాత అలవాటు అయిపోవడం కాదు, రేప్ అనేది మనది అనేది ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఆ పాయింట్ మీద మనం ఓకే పర్వాలేదులే అని అనుకుంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చే యాక్టర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పను, వాళ్ళు వినరు, అలా వద్దు, అలా ఎందుకు చెప్తాను? ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వయసు అయిపోతున్న టైంలో ఏదో ఒకటి చెప్పాలి కదా. బై ద వే ఐ షుడ్ సే సంథింగ్ అబౌట్ యూ. అంటే మన వాళ్ళకి ఎంత గ్రౌండెడ్ గా ఉన్నారు, ఎంత సింప్లీ, అంటే మినిమలిజం కి ఇంకో ఒక అంటే ఫేస్ చూపించాలంటే ఆయననే. సింప్లిసిటీ అని కొడితే గూగుల్లో వస్తారా తెలియదు, కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా మీరు కనిపించాలి అందులో. ఎందుకంటే చాలా గ్రౌండెడ్ గా, అంటే మన ఆఫీస్ లో ఒక చిన్న రూమ్ ఉందన్నమాట, జస్ట్ డ్రెస్సింగ్ రూమ్ లాగా. అది చూడగానే కొంచెం నీట్నెస్ లేదేమో అనుకుంటే మనం వచ్చింది కూడా ఈ స్టేజ్ నుంచే కదా అన్నారు. అసలు ఎవరు చెప్తారండి నిజంగా? అంటే అక్కడ మీరు ఇన్నాళ్ళు చేసిన సినిమాలో ఒక ఎత్తు అయితే, ఆ మూమెంట్ దట్ ఈస్ సో స్పెషల్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యూనో నాకు యాక్చువల్ గా అబ్దుల్ కలాం గారిది ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సింప్లిసిటీ ఈస్ ఫ్రీ అండ్ ఎనీథింగ్ లగ్జరీ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అని ఏదో ఒక స్టేట్మెంట్ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు కానీ, బట్ అది నాకు చాలా గట్టిగా ఉంది. నువ్వు ఎంత సింపుల్ గా ఉన్నావు అంటే అంత ఈజీగా ఉండొచ్చు అనేది. ఏదైనా సరే నువ్వు లగ్జూరియస్ గా చూపించుకోవాలనో లేకపోతే స్టైలిష్ గా చూపించాలనో ఏదైతే ట్రై చేస్తావో, దట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్. సో అది నాకు అది బాగా గుర్తుగా ఉంది. సో అది తెలియకుండానే ఒక సబ్ కాన్షియస్ గా అది ఫాలో అవుతున్నానేమో మరి. బట్ యునో వాట్, నిజం చెప్పాలి అంటే అది బరువు మోయడం చాలా కష్టం తెలుసా. ఆ బిల్డప్ కాదు, బిల్డప్ కన్నా ఈ సింప్లిసిటీ, అతను ఏమైంది లేరా ఎక్కడైనా తను అక్కడ చివర టేబుల్ వేసి అక్కడ కూర్చుంటాడులే అని చెప్పేసి చాలా సింపుల్ గా తీసుకుంటా ఉంటారు. ఆ బరువును మోయడం కొంచెం కష్టంగానే ఉంటది. సో కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు రిలీజ్ అవబోతుంది, జస్ట్ ఫ్యూ డేసే ఉంది విద్రోహి. మూవీ డైరెక్టర్ వచ్చేసి కొత్త కదా, సో మీరు ఎలా నమ్మారు ఆయన్ని? అంటే కథ చెప్పిన విధానమా, లేదంటే సర్కిల్లో తెలిసిన అతనా ఏంటి అసలుకి? నాకు ఆయన ఫస్ట్ వచ్చి కథ చెప్పారు. కథ చెప్పిన వెంటనే కథలో డెఫినెట్లీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి అని నాకు అనిపించింది అనమాట. సో అది ఒకటైతే, రెండోది ఆయన నన్ను నమ్మి మిమ్మల్ని క్యారెక్టర్ లో పెడదాము అని అనుకున్నప్పుడు, మనం బేసిక్లీ ఒక యాజ్ అన్ యాక్టర్ మనం ఏం కోరుకుంటాం అంటే, ఒక రైటర్ మనం బిలీవ్ చేయాలి అని కోరుకుంటాం, ఒక రైటర్ మన కోసం ఒక క్యారెక్టర్ రాయాలి అని కోరుకుంటాం. సో ఒక డైరెక్టర్ తన కథ రాసుకుని నన్ను బిలీవ్ చేసి ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనతో చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్ గా చేయాలి అని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓకే చేశారా? ఫస్ట్ అటెంప్ట్ లో చేయలేదు. కథ విన్న తర్వాత ఒక 2-3 సార్లు ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏంటి సార్ మరి ఏం చేస్తారు సార్ ఇది సార్ అని అనుకుని ఒక 2-3 సార్లు డిస్కస్ చేసుకుని, అప్పుడు అంటే మెయిన్ నాకేంటి అంటే ప్రొడక్షన్ నిజంగానే కంప్లీట్ అవుతుందా, ఇది రిలీజ్ వరకు వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉండింది అనమాట. ఆయనతో ఒక 2-3 సార్లు మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా చేస్తారు అనిపించింది. ఆ సినిమా పిచ్ ఏదైతే ఉందో అది నాకు ఆయనలో కూడా కనపడింది. ఓకే. సో డెఫినెట్ గా కంప్లీట్ చేస్తారు అని చెప్పి అనిపించింది. వండర్ఫుల్. సో ఇప్పుడు రాజీవ్ కనకాల గారు ప్రతి సినిమాలో ఆయన సగంలోనే 10 నిమిషాల్లోనే అలా ఉంటది. మీరేమో ప్రతి సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, సిబిఐఓ ఇలా పెద్ద ఆఫీసర్ ఇలాగే ఉంటాయి. ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఈ మూవీలో నా క్యారెక్టరైజేషన్ అంటే మీ నిడివి ఎంతసేపు ఉంటుంది? త్రూ అవుట్ ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్, మెయిన్ రీజన్. నేను ఈ సినిమా త్రూ అవుట్ నాకంటూ ఒక స్కోప్ ఉంటుంది, అందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఎమోషన్స్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే యూజువల్ గా పెద్ద సినిమాల్లో చేసేటప్పటికి వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకురా అంటే ఎస్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ గోండాని తీసుకొచ్చాను సార్ అనగానే, అయితే ముందు వాడితో ఎలాగైనా నిజం చెప్పించు అంటే వెంటనే వాడిని 2-3 కొట్టడం ఇవే ఉంటాయి. కాబట్టి ఇందులో త్రూ అవుట్ గా చాలా ఎమోషన్స్ చేయడానికి స్కోప్ ఉంది. సో ఆ రకంగా మంచి. శివ గారు కూడా ఉన్నారు ఇందా? శివ ఉన్నాడు. సో హూ ఇస్ ద మెయిన్ లీడ్? శివ మెయిన్ లీడ్. 2 పాటలు ఉన్నాయి తనకి. 2 పాటలు అంటే పాటల్ని బేస్ చేసుకొని శివ గారు చూసారా అండి? 2 పాటలు ఉండడం వల్ల మీరు హీరో అయ్యారని రవి ప్రకాష్ గారు అంటున్నారు. ఓకే. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది? శివ తోటి బానే ఉంది.
ఎటువంటి యాటిట్యూడ్ లేని కుర్రాడు. సో బానే కలిసి మన పని చేసుకోవాలి. కోవలోనే ఉన్నాడు. మన కోవలోనే ఉన్నాడు. ఆయన పేరు కూడా వస్తుందా సింప్లిసిటీ అని కొడితే ఇప్పటి నుంచి? చెప్పలేము, తను చెక్ చేయాలి. చెక్ చేయాలి. చూసారా, పోలీస్ ఆఫీసర్ లోపల ఉన్నాడు. అది కాక నాకు కాంపిటీషన్ వస్తానంటే ఎలాగా? అంతే కదా. ఎస్, సో నైస్. సో వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. మీరు పోలీస్ ఆఫీసర్ గా ఇన్నాళ్ళ నుంచి చేశారు, నేను ఒరిజినల్ ఎన్సిసి క్యాండిడేట్ అన్నమాట. సో కొన్ని క్వశ్చన్స్ ఒక్కటే 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఏమంటారు? ఎస్. దాయిని మూడ్ అంటే ఏంటి, బాయే మూడ్ అంటే ఏంటి, పీచే మూడ్ అంటే ఏంటి? దాయముడు అంటే రైట్ టర్న్, బాయముడు అంటే లెఫ్ట్ టర్న్, పీచేముడు అంటే బ్యాక్ టర్న్. సూపర్. అంటే చాలా మంది అలా ప్లే చేసిన వాళ్ళు చెప్పలేకపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్. దిస్ ఇస్ ద బేసిక్ కదా, ఏ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏ స్టార్టింగ్ వస్తుంది కదా అదని. కానీ చిన్నప్పుడు నాకు బాగా కన్ఫ్యూజన్ ఉండేది, దాయ అంటే రైటా లేకపోతే లెఫ్ట్ అనేది. నాకు కూడా కన్ఫ్యూజనే. యా, వెరీ నైస్ మీటింగ్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ మూవీతో పాటు చాలా మూవీస్ లో మీరు కనిపించాలి, మంచి వర్స్టైల్ యాక్టర్ గా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, మీకు మంచి డాన్స్ మూవ్స్ ఉన్న సినిమాలు చేయాలి, మీరు బ్రేక్ డాన్సులు చేయాలి, ఒక మంచి ఐటమ్ సాంగ్ ఉండాలి మీకు. ఇలా కొంచెం బాధ్యతలు మీ మీద వేస్తున్నాం మా కేకే టీవీ నుంచి. సో అలా ఏమన్నా అంటే అవుతుంది అంటారా? డెఫినెట్ గా డాన్స్ లో ఇవన్నీ చేసిన జనం చూసేది కష్టమే కానీ, బట్ డెఫినెట్లీ మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తాను, మంచి వర్క్ అయితే చేస్తాము, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాము. అలాగే ప్రతి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇది ఏంటి అనే ఒక ఆలోచనని ఆడియన్స్ లో ఆ ఆలోచన తెప్పించినప్పుడే సినిమా కానీ లేకపోతే మనం చేసిన సీన్ కానీ అంటే ఆ ఎమోషన్ వాళ్ళని ఆలోచించేటట్టు చేయగలగాలి. అది చేస్తాము అనే నమ్మకం నాకు ఉంది. సో వెరీ కాన్ఫిడెంట్. వండర్ఫుల్. మీరు డాక్టర్ కాబట్టి మాలో చాలా మందికి ఏదైనా సినిమా నచ్చినప్పుడు బాగుంటుంది, నచ్చలేదంటే చాలా హెడేక్ వస్తుంది డాక్టర్. సో నెక్స్ట్ సినిమా వచ్చే వరకు మేము పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాం. సో యాజ్ అ మూవీ లవర్స్, TFI బానిసలుగా మీరేమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? అలా హెడేక్ రావద్దంటే, మీరు ఇందాక ఏదో పాట వింటానన్నారు కదా, అలా ఆ పాట ఇప్పుడు పాడండి, అప్పుడప్పుడు మేము కూడా వింటాం. సో మంచి సింగర్ ఇందాక ఏమంటారు, లైక్ సీతయ్య సినిమాలో పాట పాడారు కదా, ఇంకొక పాట పాడించుకొని లెట్స్ క్లోజ్ దిస్ ఆన్ అ స్వీట్ నోట్. ఓకే, ఏంటి మీకు పాటలు నిజంగా బాగా ఇష్టమా? హమ్మింగ్ బాత్రూమ్ సింగర్ అయితే కాదు, ఖచ్చితంగా కార్ లో కూడా పాడుకుంటారేమో. లేదంటే ఇది యాక్చువల్లీ ఏమైంది అంటే, కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళం కదా, ఆ టైంలో నాకు ఒక్క స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, పాటలు పాడగలగడం, పాటలు రాయగలగడం అనేది ఒక వరం, అది సరస్వతీదేవి ఇస్తే తప్పితే జరగదు అనే నమ్మకం ఉండింది అనమాట. అంటే సచ్ ఎ బ్యాడ్ సింగర్ అండ్ రైటింగ్ సాంగ్ అనేది ఇప్పటికీ నాకు అది అసలు ఎలా వస్తుంది, బ్రెయిన్ లో ఏ సెంటర్ లో ఆ పాయింట్ ఉండుంటది, అది ఎలా వర్క్ చేస్తుంది, వీళ్ళకి ఎలా వస్తుంది, ఈ పాటను ఎలా రాయగలుగుతారని నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. బట్ కరోనా టైంలో సింగింగ్ అయితే ట్రై చేశాను. ఓహో ఓకే, కొంత క్వాలిటీ వర్క్ చేస్తారు మీరు. మేమైతే రీల్స్ చేయడం, వంటలు చేసి మొత్తం పాట చేయడం అలాంటివి చేసి, సో ఆ రకంగా సింగింగ్ ట్రై చేశాను. పాడిద్దాం. ఈనాడే నాకేదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. ఇంకా బాగా పాడేవాళ్ళు నా కోసం కాబట్టి కొంచెం తగ్గింది అనుకుంటా. లేదు, ఇన్ని క్వశ్చన్స్ అడిగేటప్పటికి ఏమేమి చెప్పేశాను టెన్షన్ తోటి సరిగా పాడలేకపోయాను. గైస్, మనం చాలా డీసెంట్ గా అడిగినాం. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి రచ్చా అండి. చూస్తుంటారా మీరు యూట్యూబ్? మామూలు యూట్యూబ్ చూస్తాను, బట్ ఇన్స్టా, ఫేస్బుక్ నాట్ ఆల్ దట్ మచ్. ఎస్. సో ఈ సింపుల్ స్టార్ తో ఇవాళ స్మాల్ చిట్ చాట్. అండ్ బై ద వే, విద్రోహి మూవీ ఈ October 10th థియేటర్ లోకి వచ్చి సందడి చేయబోతుంది. మంచి జానర్ అండి, థ్రిల్లర్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, సీట్ ఎడ్జ్ లో ఉంటుంది. అలాగే మన డైరెక్టర్ గారు చాలా క్రిస్ప్ గా కట్ చేస్తారంట, చాలా పర్టికులర్ గా, ఆయన చాలా స్ట్రిక్ట్ గా వీళ్ళతో రీటేకులు చేపించి సినిమా తీయడం జరిగిందని విన్నాను. సో విషింగ్ యూ అండ్ యువర్ టీమ్ మెంబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో విద్రోహి తొందరలో రిలీజ్ అవబోతుంది. డూ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.